మనం ఎప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్ ఇలాంటివే ఇష్టపడుతుంటాం. కానీ ఇప్పుడు యూట్యూబ్లోనే అద్భుతమైన క్వాలిటీతో కొన్ని మంచి కథలతో ఎన్నో తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు అలాంటి 7 బెస్ట్ రీసెంట్ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ లిస్ట్లో రొమాన్స్, ఎమోషన్, కామెడీ, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్స్ ఉన్నాయి. ఒక్కో షార్ట్ ఫిల్మ్ చివరి వరకు ఆసక్తిగా చూసేలా చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మన లిస్ట్ని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్లో నెంబర్ 7లో ఉంది లవ్ బ్రెత్. ఈ షార్ట్ ఫిల్మ్ రన్ టైం వచ్చేసరికి సుమారు 25 నిమిషాలు ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ విషయానికి వస్తే, ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఒక అందమైన అనుభూతి. అదే ప్రేమలో వచ్చే అపార్థాలు, బాధ, త్యాగం ఈ షార్ట్ ఫిల్మ్లో చాలా న్యాచురల్గా చూపించారు. హీరో హీరోయిన్ మధ్య ఉన్న బంధం ఎలా మొదలవుతుంది, వారి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు వాళ్ళ ప్రేమను ఎలా పరీక్షిస్తాయి అనేదే ప్రధాన కథ. ఈ షార్ట్ ఫిల్మ్లో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటాయి. చివరి వరకు కథలో ఇన్వాల్వ్ అయ్యేలా డైరెక్షన్ ఉంటుంది. లవ్ స్టోరీ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన షార్ట్ ఫిల్మ్. ఇక మన లిస్ట్లో 6వ స్థానంలో ఉంది లక్. సుమారు 30 నిమిషాలు రన్ టైం ఉంటుంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ కథ విషయానికి వస్తే, మన జీవితంలో జరిగే ప్రతి విజయం కష్టపడి సాధించినదేనా, లేక అదృష్టం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందా అనే ఆసక్తికరమైన ప్రశ్నతో కథ సాగుతుంది. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అవి నిజంగా అదృష్టమా లేక అతని నిర్ణయాల ఫలితమా అనేది కథలో ఆసక్తికరంగా చూపించారు. చిన్న రన్ టైం, మంచి మెసేజ్తో పాటు చివర్లో ఆలోచింపజేసే ముగింపు కూడా ఉంటుంది. ఇక మన లిస్ట్లో 5వ స్థానంలో ఉంది భూతం. సుమారు రన్ టైం 17 నిమిషాలు ఉంటుంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ విషయానికి వస్తే, పేరు చూసి పూర్తిగా హారర్ మూవీ అనుకుంటారు, కానీ ఇందులో హారర్తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. కొంతమంది స్నేహితులు ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుపోవడంతో కథ మొదలవుతుంది. అక్కడ నిజంగానే దయ్యం ఉందా లేక వాళ్ళు భయపడుతున్నది వేరేదేమైనా ఉందా అనే సస్పెన్స్తో కథ ముందుకు సాగుతుంది. భయపెట్టే సీన్స్ కంటే ఎంటర్టైన్ చేసే సీన్స్, మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. చివర్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఇక మన లిస్ట్లో 4వ స్థానంలో ఉంది హాయ్ దియా. సుమారు 16 నిమిషాలు రన్ టైం ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కథ విషయానికి వస్తే, చాలా సింపుల్ కానీ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అనుకోకుండా పరిచయం కావడం, ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడం, ఆ తర్వాత వాళ్ళు జీవితాల్లో వచ్చే మార్పులు చాలా అందంగా చూపించారు. డైలాగ్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఎలాంటి ఓవర్ డ్రామా లేకుండా నిజ జీవితానికి దగ్గరగా అనిపించేలా సన్నివేశాలు ఉంటాయి. చివరిలో వచ్చే ఎమోషనల్ క్లైమాక్స్ ఈ షార్ట్ ఫిల్మ్కు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఇక మన లిస్ట్లో 3వ స్థానంలో ఉంది మరువగ తరమ. రన్ టైం వచ్చేసరికి సుమారు 17 నిమిషాలు ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కథ విషయానికి వస్తే, గతం నుంచి బయటపడలేని ఇద్దరి జీవితాల చుట్టూ తిరిగే అందమైన ఎమోషనల్ కథ. కొన్ని జ్ఞాపకాలు మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో, కొన్ని నిర్ణయాలు భవిష్యత్తును ఎలా మార్చేస్తాయనేది చాలా అందంగా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషన్ సీన్స్ ఈ షార్ట్ ఫిల్మ్కి పెద్ద ప్లస్ అనే చెప్పాలి. నెమ్మదిగా సాగిన చివర్లో హార్ట్ టచింగ్ ముగింపు ఉంటుంది. ఇక మన లిస్ట్లో 2వ స్థానంలో ఉంది నాన్నార్థం. సుమారు 20 నిమిషాలు రన్ టైం ఉంటుంది. లిస్ట్లో ఉన్న బెస్ట్ ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్స్లో ఇది ఒకటి. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన వల్ల అతని ఆలోచన విధానం ఎలా మారుతుంది, అతను తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి అనేది ఈ కథ. ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక మన లిస్ట్లో నెంబర్ 1లో ఉంది, నాకు కొద్దిగా బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్ ఇది. అదే బాలీ. రన్ టైం సుమారు 30 మినిట్స్ ఉంటుంది. ఈ లిస్ట్లో నా నెంబర్ 1 పిక్ ఇదే. షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ ఒక పూర్తి సినిమా చూసిన అనుభూతి కలిగిస్తుంది. కథ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తుంది. సమాజానికి సంబంధించిన ఒక బలమైన అంశాన్ని ఎమోషన్స్తో కలిపి చాలా ప్రభావితంగా చూపించారు. నటీనటుల పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ హై క్వాలిటీలో ఉంటాయి. కథ గురించి ఎక్కువ చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇందులోని ట్విస్ట్లు, ఎమోషన్స్ మీరు స్వయంగా చూస్తేనే ఆ అనుభూతిని కలిగిస్తుంది. ఇక ఇవే ప్రస్తుతం యూట్యూబ్లో అందుబాటులో ఉన్న నా ఫేవరెట్ తెలుగు షార్ట్ ఫిల్మ్స్. ఈ 7 షార్ట్ ఫిల్మ్స్లో మీరు ఇప్పటికే ఏదైనా చూసుంటే, మీకు బాగా నచ్చిన మరో షార్ట్ ఫిల్మ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వెబ్ సిరీస్, బెస్ట్ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ సజెషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.